హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు అండి. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే చిక్కుడుగాయ వేపుడు అనేది ఎలా చేస్తారని వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈ సీజన్లో మనకు చిక్కుడుగాయలు ఎక్కువనే దొరుకుతాయి కాబట్టి చిక్కుడుగాయతో రకరకాల రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చు. అందులో ఒకటి చిక్కుడుగాయ వేపుడు అండి. ముందుగా నేనైతే 1/2 కేజీ చిక్కుడుగాయలు అయితే తీసుకున్నానండి. తీసుకొని గిల్లి పెట్టాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటిని సాల్ట్ వాటర్లో వేసి అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నానని బాగా కడిగి పెట్టుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కడిగి అయితే పెట్టుకున్నాను. సో నేనైతే నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం ఇవి కుక్ చేసుకోవాలండి. ఒక 50% అయితే ఇవి మనం ఫస్ట్ ఫ్రైకి కుక్ చేసి పెట్టుకోవాలి. అలా అనేసి నేను ఇవి ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ అయితే వేసి కుక్ చేసుకున్నానండి. కుక్ చేసి వీటిని అయితే నేను సైడ్కి అయితే పెట్టుకున్నాను. సో చిక్కుడుకాయల వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయండి. దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయండి. మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు చిక్కుడుకాయల వల్ల. నెక్స్ట్ నేను చిక్కుడుకాయ ఫ్రైలోకి టమాటా, ఒక 2 టమాటాలు, ఒక ఆనియను, 5-6 పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నానండి. తీసి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాని పోపు కోసం అనేసి ఒక కడాయి అయితే తీసుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ అయితే పోసానండి. ఆయిల్ వేడెక్కాక అందులోకి నేనైతే పోపు గింజలు అయితే యాడ్ చేయడం జరిగింది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 పావులు అయితే ఆయిల్ తీసుకున్న తర్వాత అందులోకి పోపు గింజలు అయితే వేసానండి. పోపు గింజలు మనకు వేడయ్యాక గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలండి. నెక్స్ట్ ఈ చిక్కుడుకాయల వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయండి. చిక్కుడుకాయలని తీసుకోవడం వల్ల మన గుండెకు సంబంధించినటువంటి మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన హెల్తీగా ఉంటుంది. ఆ చిక్కుడుకాయలను ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గుతాయండి. మధుమేహం కూడా తగ్గుతుంది. సో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ చిక్కుడుకాయ అనేది మంచి ఔషధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ నేనైతే ఆనియన్ ముక్కలు అయితే ఇందులో ఆయిల్లో వేసానండి. ఆయిల్లో వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సో నేనైతే సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి అలా మిక్సింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ నేను వీటిలోకి అలా ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవడం జరిగింది. సో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చిలు అయితే పొడవుగా వేసానండి. ఫ్రై కదా బాగుంటుంది అనేసి నేనైతే పొడవుగా కట్ చేశాను. సో అలా కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని అయితే వేసానండి ఆయిల్లో. అలా కాసేపు అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే టమాటా ముక్కలు అయితే తీసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి, ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. నెక్స్ట్ వీటిలోకి అయితే టమాటా ముక్కలు అయితే తీసుకోవాలి. నేనైతే 2 టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను. సో వాటిని అయితే ఇందులో వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని అలా 50% ఫ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చిక్కుడుకాయలని బాయిల్ చేసి ఉడికించి పెట్టుకుంటాం కదా. సో ఇవి అనేది ఒక 50% అయితే మనకి కుక్ అయిపోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే పసుపు అయితే వేసేసాను. వేసిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వీటిలోకి మనము అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మన చిక్కుడుకాయల వల్ల మనకి ఇంకా యూజెస్ ఉన్నాయండి. చాలా యూజెస్ ఉన్నాయి. ఇందులో ఫైబర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మనము మన బాడీలో క్యాన్సర్ కణాల గ్రోతింగ్ని కూడా ఇది అనేది తగ్గిస్తాయండి చిక్కుడుకాయలు. సో నెక్స్ట్ మనమైతే ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను కూడా మనమైతే ఈ మిక్చర్లో అయితే యాడ్ చేసుకోవాలి. మనం
యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చిక్కుడుకాయలు కలిపిన తర్వాత బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. కాసేపు ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నారు. అలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిల్లోకి అయితే చిల్లీ పౌడర్, కారం పొడి అయితే వేసుకోవాలండి. నేనైతే 5-6 రెబ్బలు 5-6 అయితే ఆ వెల్లుల్లి తీసుకొని కచ్చా పచ్చగా దంచి అయితే ఇందులో యాడ్ చేసుకున్నానండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి అయితే మనము మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చిల్లీ పౌడర్ అయితే ఫ్యూ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. అయిన తర్వాత మనము వీటిలోకి అయితే పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం అయితే ఫ్రై కదండి, వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. సో నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ నేనైతే ఇందులోకి కాస్త వెల్లుల్లి వేసాం కదండి ఆల్రెడీ, కాస్త అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను. వేసిన తర్వాత మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నాను, కలియబెట్టుకుంటున్నాను. అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా కుక్ అవ్వనివ్వాలి. అయిన తర్వాత మనమైతే మనం ఎంత రేంజ్లో కారం తింటామో అంత కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను 2 స్పూన్ల కారం పొడి అయితే యాడ్ చేశానండి. కారం పొడి యాడ్ చేసిన తర్వాత అలా కాస్తనైతే ఉడకనిచ్చాను. అలా కాసేపు ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. కారం అంతటా పట్టే విధంగా బాగా అలా కలియబెట్టుకున్న తర్వాత మనమైతే నెక్స్ట్ వీటిలోకి అయితే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే నెక్స్ట్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేశానండి. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అయితే మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అలా ఫ్యూ మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ వీటిలోకి మనం అయితే కరివేపాకు కానీ కరివేపాకు కానీ పుదీనా కానీ వేసుకోవచ్చండి. నేనైతే కరివేపాకు, పుదీనా అయితే వేసానండి. నెక్స్ట్ మనం వీటిల్లోకి కాస్త ఇంగువ అయితే అంటించాలి అండి. కాస్త ఇంగువ వేసిన తర్వాత మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అలా కుక్ అయిపోవాలి. ఫ్రై కానివ్వాలి. ఫ్రై కానిచ్చిన తర్వాత నెక్స్ట్ నేనైతే కరివేపాకు, పుదీనా అయితే వేసానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పుదీనా అండ్ కరివేపాకు వాష్ చేసుకొని నేనైతే ఇందులో యాడ్ చేయడం జరిగింది. బాగా కలుపుకొని ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి కర్రీకి రెడీ